చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటిది దీని పేరు రేల చెట్టు. చూసారా, ఈ యొక్క పచ్చటి పూలతోటి, ఆకుపచ్చటి ఆకులతోటి ఈ వనానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, చాలా అందంగా ఉంటుంటుంది. చూడండి, ఈ యొక్క చెట్టు వేరు కానుంచి పూత, ఇగురు, ఇంకా కాయలు కూడా వచ్చేసి అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి భాగాలే ఇవన్నీ కూడా. చూడండి, ఒకప్పుడు తాత ముత్తాతల కాలం నాడు ఈ రేల పువ్వుని కాలంలో వంటలు వండుకొని, కూర వండుకొని తినేవారట. మరియు వీటి యొక్క ఇగుర్లు కూడా చూడండి ఎంత పచ్చగా, ఆకర్షణీయంగా, అందంగా ఉన్నాయో. ఈ ఇగుర్లను కూడా కూర వండుకొని తినేవాళ్ళట వెనకటి మన తాత ముత్తాతల వాళ్ళు. ఈ యొక్క చెట్టు ఎక్కువ మే నెలల స్టార్టింగ్ నుంచి జూన్ మధ్య వరకు కూడా వీటి యొక్క పువ్వులు రావడం జరుగుతుంది. వీటి యొక్క కాయలు వచ్చేసి ఇలా గట్టిగా పొడవుగా, చూడండి, ఇవి రేల చెట్టు యొక్క కాయలు. వీటి యొక్క కాయల లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా మనకు ఆయుర్వేదిక మందులలో ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, లోపల ఇట్లా ఈ కాయ లోపల ఈ మైనం లాగా ఉంటుంటుంది, ఇందులో గింజలు ఉంటుంటాయి. ఈ యొక్క గింజలు కూడా ఆయుర్వేదిక్గా ఎంతో ఉపయోగపడుతుంటుంటాయి వీటివి. చూడండి, వీటి యొక్క వేర్లు కూడా, చెట్టు యొక్క వేర్లు కూడా మొత్తం ఔషధ గుణం కలిగినటువంటి ఈ మొక్క. ఇది వర్షాకాలానికి 45 రోజులు ముందుగానే పుష్పించడం జరుగుతుంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం అంతా కూడా రేల యొక్క వనం లాగానే ఉన్నది ఇక్కడ మా దగ్గర. చూడండి, చుట్టూ అన్ని రేల చెట్లు, పొదలు. చూడడానికి ఈ యొక్క అటవీ ప్రాంతానికి ఈ యొక్క అందమైనటువంటి చెట్లు మంచిగా, వీటి యొక్క పూల యొక్క పెర్ఫ్యూమ్ కూడా వాటి యొక్క బాటన పోతుంటే చాలా ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది ఈ చెట్లను చూస్తుంటుంటే. అంతేకాదు, ఇప్పుడు పశువులకు కూడా ఏదన్నా చిన్నపాటి తుట్టె పురుగులో, పాములో, లేకపోతే ఏదన్నా కరిచినప్పుడు వీటి యొక్క ఇగుర్లను కూడా మనం కొన్ని మందు చెట్టుగా ఉపయోగించి వాటిని నివారించవచ్చు. ఎందుకంటే మాకు కూడా ఇంట్లో పశువులు, ఆవులు, బర్రెలు ఉన్నాయి కాబట్టి మేము వీటిని యొక్క ఇగుర్లని కొన్ని చెట్ల ఆకులతో పాటు వీటిని కూడా వేసి దంచి వాటికి పశువులకు ముద్దగా వేసి దాని యొక్క ఇగురిని నివారించవచ్చు. మొత్తం ఒంటి మీద వాటి పశువులకు దద్దులు వచ్చినా, పొట్ట ఉబ్బరం వచ్చినా సరే వీటి యొక్క ఇగుర్లని ఇంకో 2-3 రకాల చెట్ల యొక్క ఆకులని కలిపి ముద్దగా చేసి నూరి వాటికి నోటి ద్వారా వేయడం జరుగుతుంది. వేయడం వల్ల ఒంటిలో ఉన్నటువంటి విష కణాలని తొలగించి పశువులని 2 గంటలలో ఆరోగ్యవంతంగా చేయగలుగుతుంటుంది. కనుక దీంట్లో ఈ మొక్కలో మొత్తం ఏరు నుంచి మొదలుకొని మొత్తం ఇగురు దనక కూడా పుష్పాలు, కాయలు అన్నిటిలో కూడా ఔషధ గుణాలు మిన్నంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.